అష్టవక్ర మహాగీత 14th టాక్ 3rd చాప్టర్. ఇప్పటి వరకు జనకుడు అడిగిన ప్రశ్నకి ముక్తి, జ్ఞానం, మోక్షం, వైరాగ్యం ఇవన్నీ ఎట్లా తెలుసుకోవాలి, అంతులేని జిజ్ఞాసతో అడుగుతున్నాను అన్నప్పుడు అష్టావక్రుడు ఒక 19 సూత్రాలు చెప్పాడు. ఆ తర్వాత అది విన్న జనకుడు ఒక అద్భుతమైన ఆకస్మిక అహోభావానికి లోనై తనలో కలిగిన సంవేదనల్ని, తన యొక్క ఆత్మజ్ఞాన తొలి క్షణపు అనుభూతుల్ని అత్యంత అద్భుతంగా అష్టవక్రుడు ముందు పెట్టాడు. ఒక 25 సూత్రాలు జనకుడు చెప్పాడు. తనకున్న రకరకాల విషయాల్ని, తనకు కలిగిన అనుభవం ఎటువంటిది, ఏమేమి తనకు స్పష్టంగా తెలిసాయి. సో జనకుడు అష్టవక్రుడితో చెప్పాడు, మొట్టమొదటిసారి నాకు మీ మాటలతో తెలిసిపోయింది నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని అని, చైతన్య రసాన్ని అని. రకరకాల దేహభ్రాంతులు, విషయాసక్తుల వల్లనే నేను బాధపడ్డాను. అట్లాగే నేను చేసిన తప్పల్లో ఒక్కటే, జీవించాలన్న ఇచ్ఛ వల్ల ఇవన్నీ చేశాను. ఏదో సాధించాలన్న కోరిక వల్ల ఇట్లా చేశాను. నా చుట్టూ ఉన్న రకరకాల విషయాలకి నా జోడించి ఇట్లా చేశాను, అందుకని బాధపడ్డాను. అహో ఆశ్చర్యం, ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసిపోయింది, నేను శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, నా చుట్టూ ఉన్న సంసారం నేను కాదు. అట్లాగే ఈ శరీరానికి కాంతినిచ్చేది నేను, సమస్త సంసారానికి, విశ్వానికి కాంతినిచ్చేది నేను. మళ్ళీ అట్లాగే జనకుడు అన్నాడు, అహో ఆశ్చర్యం, అసలు శరీరాన్ని తాకకుండా, స్పృశించకుండానే ఈ సమస్త విశ్వాన్ని నేను ధారణ చేస్తున్నాను. ఈ సమస్త విశ్వం, సమస్త సంసారం, ఈ ప్రపంచం, ఈ మనస్సు, ఈ శరీరం ఉన్నా లేకపోయినా నేనున్నాను. నాకే పాపం అంటుకోదు, నాకే మలినం అంటుకోదు. ఇట్లాంటి విషయాలు తెలిసిన ఒక అత్యంత నైపుణ్యం కలిగిన ఒకానొక ఫినామినా నేను. అట్లాంటి నాకు నేనే నమస్కారం పెట్టుకుంటున్నాను. మళ్ళీ జనకుడు అన్నాడు, చాలా ఆశ్చర్యం, చైతన్యానికి ఏమి అంటుకోదని తెలిసినప్పటికీ ఎట్లాగైతే సముద్రాన్ని గాలి తగిలి అలలు రేగి కాస్త కల్లోలం కలిగినట్టు అనిపిస్తుందో, నా మనసులోనూ అట్లాంటివి చెలరేగుతున్నాయి. అయినప్పటికీ ఇదొక ఆటలాగా, లీలలాగా, ఒక ఉప్పెనలాగా, ఒక రకరకాల తరంగాలు, సంవేదనలు కలిగి తిరిగి సముద్రంలో అణిగినట్టు అట్లా తిరిగి నా చైతన్య స్వరూపంలోకి నేను వచ్చేస్తున్నాను. నాకు ఏ సంశయము లేదు, నాకు జీవితం అంతా అర్థమైంది అని చెప్పాడు. ఇక్కడితో అష్టావక్ర మహాగీత పూర్తి అవ్వాలి. ఎందుకంటే అష్టావక్రుడు చెప్పాడు, జనకుడు తనకు అర్థమైంది, తను తిరిగి చెప్పాడు, నేను ముక్తిలోనే ఉన్నానన్నాడు. కానీ మళ్ళీ 3వ చాప్టర్ నుంచి 20వ చాప్టర్ వరకు ఏమిటి వాళ్ళు చర్చించే అంశాలు అంటే, అష్టవక్రుడు జనకుణ్ణి ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు. ఎవరైనా ఒక ఆత్మానుభవం అయ్యింది అని చెప్పినప్పుడు అతను చెప్పిన తీయటి మాటలు విని అక్కడితో సంతృప్తి చెందే వ్యక్తి కాదు అష్టావక్రుడు. అష్టావక్రుడు నిజమైన గురువు. జనకుడు నిజమైన శిష్యుడా కాదా తర్వాత తెలుస్తుంది. అష్టావక్రుడు చెప్పిన మాటల్ని, అందులోని సారాన్ని హఠాత్తుగా గ్రహించి ఆ లేలేత మానసిక పరిపక్వ దశలో అట్లా మాట్లాడుతున్నాడా, లేదా నిజంగానే జనకుడికి అనుభవమైందా? సో ఉపాధ్యాయుడికి, గురువుకి ఉన్న తేడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక పుస్తకంలో ఉన్నది నిజమా కాదా టెస్ట్ చేయకుండా ఉపాధ్యాయుడు తన పిల్లలకు బోధిస్తాడు. పిల్లలు ఉపాధ్యాయుడు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోకుండానే బట్టి పట్టి పరీక్ష రాసి పాస్ అవుతారు. అక్కడితో ఉపాధ్యాయుడి యొక్క రెస్పాన్సిబిలిటీ పూర్తయిపోతుంది. అష్టావక్రుడు ఉపాధ్యాయుడు కాదు, గురువు. ఎవరయ్యా గురువు అంటే, ఎవరైనా ఒక అనుభవాన్ని చెప్పినప్పుడు నిజంగా అనుభవించి చెప్తున్నాడా, లేదా జస్ట్ మానసిక తలంలో ఒక అనుభూతి చెంది చెప్తున్నాడా? ఈ ప్రపంచంలో చాలామందికి మానసిక క్షేత్రంలో జ్ఞానోదయం అయ్యే ఉంది. రకరకాల వ్యక్తుల ప్రవచనాలు విని, రకరకాల వ్యక్తులు చెప్తున్న మంచి మంచి మాటలు, సూత్రాలు విని.
రకరకాల వీడియోలు చూసి, వెబ్ సిరీస్లు చూసి జీవితం యొక్క సారాన్ని మానసిక తలంలో అనుభూతి చెందే ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే అష్టావక్రుడి కంటే, రామకృష్ణ పరమహంస కంటే, రమణ మహర్షి కంటే, నీమగురులి కంటే, మార్ప కంటే, మేరేప కంటే అద్భుతమైన వాక్యాలు చెప్పగలరు. కానీ అది వాళ్ళకు అనుభవం అయిందా లేదా దాన్ని టెస్ట్ చేసేవారెవరు? కొన్నిసార్లు ఒక తాగుబోతు, ఒక జ్ఞాని, ఒక అజ్ఞాని ఒకేలా మాట్లాడతారు. ఊరికే ఎక్కడో విన్నది నువ్వు చెప్పి ఉండవచ్చు. నేను చాలాసార్లు చూశాను, చాలామంది ఇట్లా అనడం, డబ్బు ఏమన్నా వెంట తీసుకుపోతామా? కానీ ఎవరైనా వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొడితే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసిన వాళ్ళని చూశాను, వాళ్ళ మీద కేసులు వేసిన వాళ్ళని చూశాను, ఆ ఒక్క విషయం చేత స్నేహాన్ని వదులుకున్న వాళ్ళని చూశాను. వాళ్లే అంతకుముందు ఆ వాక్యాన్ని, ఆ మహావాక్యాన్ని ప్రవచించింది, డబ్బు ఏమన్నా వెంట తీసుకుపోతామా? సో అష్టావక్రుడు జనకుడు చెప్పిన మాటలు విని ఒకంత ఆనందపడ్డప్పటికీ అక్కడితో ఆపకుండా జనకుడిని పరీక్ష పెట్టి చూస్తున్నాడు. ఎందుకు అంటే, ఒక జ్ఞాని మాట్లాడినా, ఒక అజ్ఞాని మాట్లాడినా మాటలు ఒకే విధంగా ఉంటాయి. కానీ జ్ఞానికి అనుభవం ప్రమాణం, అనుభవించి పలవరిస్తున్నాడు. ఒక అజ్ఞాని ఆలోచించి ఊరికి ఒక నమ్మి ఒక నిర్ధారణకు వచ్చి పై నిర్ధారణలతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ జనకుడు అట్లా ఏమన్నా మాట్లాడుతున్నాడా? చాలామంది ఏదైనా ఒక అద్భుతమైన వాక్యం ఉన్నప్పుడు దాన్ని ఊరికి గుర్తుపెట్టుకొని ప్రతి చోట వెళ్ళవేస్తారు. అంత మాత్రం చేత వాళ్ళకి ఆ విషయం తెలిసిందన్న గ్యారంటీ లేదు. అట్లాంటి వాళ్ళని నేను చాలామంది చూశాను. ఈ ప్రపంచంలో ఉన్న చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అదే కోవకు చెందిన వాళ్ళు. జస్ట్ మాటలు చెప్పి ఎదుటి వ్యక్తిని నమ్మించి వాళ్ళ ఆటలు కొనసాగించుకునేలా చేస్తున్నారు. అజ్ఞానికి, ఒక కామన్ మ్యాన్కి తెలియదు ఏది సత్యం, ఏది అసత్యం, ఎవరు అనుభవించి చెప్తున్నారు, ఎవరు ఊరికి ఆలోచించి చెప్తున్నారు, ఎవరు ఏదో సాధించుకోవాలని ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకున్నారు, ఎవరు పేరు ప్రఖ్యాతుల కోసం ఆధ్యాత్మికత అనే ముసుగులో జీవిస్తున్నారు. ఎట్లా నిర్ధారించడం? సో జనకుడు చెప్పిన మాటలు విని అష్టావక్రుడు సంతుష్టి పొందినప్పటికీ అది నిజమా కాదా అని టెస్ట్ చేస్తున్నాడు. నిజమైన గురువు ఎప్పుడు శిష్యుణ్ణి టెస్ట్ చేస్తాడు. ఏదైనా నిజమైన సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది నీ జ్ఞానం, నీ అనుభవం ప్రామాణికమైందా కాదా, లేదా జస్ట్ పై మెరుగులా. ఏదైనా ఒక సినిమా పాట విన్నప్పుడు ఆ పాట నిరంతరం వింటున్న చిలక ఆ పాటను అట్లాగే పాడొచ్చు 2 లైన్లు. అంత మాత్రం చేత ఆ పాట, ఆ సంగీతం, సాహిత్యం దానికి తెలుసని కాదు. నేను బిగ్ బజార్లో పనిచేస్తున్న సమయంలో ఒక స్టేజ్ మీద ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అందుకని ఆ రోజు నన్ను బొమ్మలు వేయొద్దని చెప్పారు. అక్కడ ఒక వ్యక్తి ఆడియన్స్లో నుంచి వచ్చి పాటలు పాడుతున్నాడు, తమిళ పాటలు. ఎంత శ్రావ్యంగా పాడుతున్నాడు. నాతో పాటు ఉన్న ఒక ఫ్రెండ్, తనకి తమిళం తెలుసు, ఆమె ఎంతో ఎంజాయ్ చేసింది ప్రతి పాటని, ప్రతి మాటని. సో అతను తమిళం తెలుసు అన్న ఒకానొక భావనలో నాతో అన్నది, తమిళం ఎంత చక్కగా పాడుతున్నాడు. అతను పాడడం అయిపోయిన తర్వాత అతనితో వెళ్ళి తమిళ్లో మాట్లాడతాను. తమిళ్లో మాట్లాడక చాలా రోజులైంది. నాకేమో ఏ తమిళం రాదు. నేను జస్ట్ ఆ పదాల వెనుకున్న సంగీతాన్ని, ఆ హమ్మింగ్ని, ఆ నోట్స్ని ఆస్వాదిస్తున్నాను. ఆమె భాషని ఆస్వాదిస్తుంది. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత కిందకు వచ్చి తమిళంలో ఏదో మాట్లాడితే అతను అన్నాడు, నాకు తమిళం రాదండి. అప్పుడు నేనన్నాను, మరి అంత చక్కగా పాడుతున్నావు అంటే, విని 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 ఆ పదాలు అట్లా పట్టుకున్నానంతే. ఆ పదాల అర్థం ఎవరికి తెలుసు? ఇస్లాంలో ఎవరైతే మదరసాల్లో చదువుతారో అట్లాంటి చదివిన వాళ్ళు ఖురాన్ని హిప్స్ చేస్తారు. హిప్స్ అంటే ఖురాన్ని కంఠస్థం చేయడం. ఖురాన్లో దాదాపు 6636 ఆయతులు ఉన్నాయి. వాటిని కంఠస్థం చేయడం అంత ఆషామాషి కాదు. జీవితాల్ని వెచ్చించిన వాళ్ళు ఉన్నారు దానికోసం. ఇప్పటికీ ఖురాన్ కంప్లీట్గా నిరంతరం పారాయణం చేస్తూ హిప్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఖురాన్లో కొన్ని పేరాలు
హిఫ్స్ చేసేవాళ్ళు కొందరు, ఖురాన్ని మొత్తం హిఫ్స్ చేసేవాళ్ళు కొందరు, ఖురాన్తో పాటు హదీస్ని హిఫ్స్ చేసేవాళ్ళు కొందరు, ఖురాన్తో పాటు అరబిక్ నేర్చుకునే వాళ్ళు కొందరు, అరబిక్ నేర్చుకోవడంతో పాటు అరబిక్ యొక్క మూలార్థం ఏంటి అని తెలుసుకునే వాళ్ళు కొందరు. అట్లా దాంట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. అందులో హఫీజ్ ఉన్నాడు, ముల్లా ఉన్నాడు, మౌలానా ఉన్నాడు, ముఫ్తీ ఉన్నాడు, ఆ తర్వాత ఉలేమాలు ఉన్నారు. సో హఫీజ్ అంటే ఎవరు? అతనికి అరబిక్ ఏమి రాదు, జస్ట్ అరబిక్లో ఉన్న ఆయతులని జస్ట్ కంఠస్థం చేశాడంతే. దాని అర్థాన్ని తర్జుమా ఎవరన్నా చెప్తే దాన్ని ఆధారం చేసుకొని చెప్తాడు. అతనికి అనుభవించి చెప్పింది కాదు, ఓన్లీ మనసును ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు. సో అష్టావక్రుడు జనకుడిని ఆ ఉద్దేశంతో చూస్తున్నాడు. ఇతను ఏమన్నా జస్ట్ పై అవగాహనతో అప్పటికప్పుడు ఒక ఉన్మాద స్థితిలో లాజికల్గా ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఎవరైనా చెప్పొచ్చు అహం బ్రహ్మాస్మి, నేను స్వయం బ్రహ్మనే. ఎవరైనా చెప్పొచ్చు నేను ఆత్మనే. చెప్పుకోవడానికి ఏముంది? కానీ అనుభవించేవాడు చెప్పినప్పుడు తనే ప్రమాణమే నిలుస్తాడు. అనుభవించింది వాడు చెప్పినప్పుడు చెప్పి వెళ్ళిపోయి వాడు రకరకాల విషయాసక్తుల్లో పడి ప్రజల్ని మోసం చేస్తాడు. సో జీవితానికి ప్రమాణం మాట కాదు, ఆలోచన కాదు, తర్కం కాదు, ఆచరణ. ఆచరణయుక్తమైన జీవితంలో నుంచి బయటకు వచ్చే ఒక మాటకున్న బలం ఉత్తమ మాటకి లేదు. సో అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, ఇది అష్టావక్ర ఉవాచ, అవినాశీనమాత్మానం ఏకం విజ్ఞాయ తత్వత తవాత్మజ్ఞానస్య ధీరస్య కథమర్థార్జనే రథి. సో అష్టావక్రుడు రాజైన జనకుడికి పరీక్ష తీసుకునే ఉద్దేశంలో ఇట్లా తన మొదటి సూత్రాన్ని వెళ్ళవిరిచారు. ఆ మొదటి సూత్రం ఏమిటి? సో ఓ జనక, నువ్వు ఒక అనుభవంలో నుంచి చెప్తున్న వ్యక్తిగా అన్నీ చెప్తున్నావు కరెక్టే, కానీ ఇది సూపర్ఫిషియల్గా చెప్తున్నావా? నిజంగానే తెలుసుకొని చెప్తున్నావా? నువ్వు చైతన్య స్వరూపాన్ని చెప్తున్నావు, ఇప్పుడు చెప్తున్నావు, కానీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ నువ్వు డబ్బు సంపాదించడానికి, ఆ డబ్బు గురించి వెంపర్లాడడానికి తాపత్రయపడతావా? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ రాజ్యాన్ని ఎట్లా విస్తరించుకోవాలి, నీ ప్రజల మీద ఎట్లా పన్నులు వేయాలి, ఇవన్నీ ఆలోచిస్తావా? నీ అనుభవం ఎలాంటిది అసలు? ఒకసారి నిన్ను నువ్వే చెక్ చేసుకో. సో ఇప్పటికీ నీలో ఏమైనా విషయాసక్తులు ఉన్నాయా? ధనం పట్ల, నీ రాజ్య విస్తరణ పట్ల, నీ యొక్క భోగభాగాల పట్ల నువ్వు ఇంతవరకు చెప్పినవన్నీ పై మాటలేనా, లోపల నిజంగా అనుభవించి చెప్తున్నావా? నీకైనా జ్ఞానోదయం ఎందుకంటే జస్ట్ నీ మాటల ద్వారా నాకు తెలుస్తుంది. నువ్వు రేపు ఎల్లుండో నీ జీవితంలో పడ్డప్పుడు నిజంగా తెలుస్తుంది నువ్వు చెప్పిన మాటలకి, నువ్వు జీవించాలనుకున్న జీవితానికి మధ్యన పొంతన కుదురుతుందా లేదా. కాబట్టి ఓ జనక, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నువ్వు చెప్తున్న మాటలకి ఆధారం ఏమిటి? నువ్వు నాతో చెప్తున్నావు ఆత్మ అనేది అనంతమైంది, ఆత్మకే మలినం అంటుకోదు, ఆత్మకే వాసనలు ఉండవు. ఇది చాలా బాగుంది. అట్లా ఎక్కడెక్కడో విని నమ్మి చెప్తున్నావా? ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ కథమార్థార్జనే రతి, మళ్ళీ ధనం యొక్క సంపాదన పట్ల ఆసక్తి చూపించి మళ్ళీ వ్యామోహంలో పడతావా? ఏమిటి నీకు కలిగిన అనుభవం? అది ఎట్లా ప్రమాణం అని అష్టవక్రుడు అడిగి ఆ తర్వాత అంటున్నాడు, ఆత్మా జ్ఞానాదహో ప్రీతి విషయ భ్రమగోచరే శూక్తర జ్ఞానతో లోభో యథా రజత విభ్రమి. సో అష్టవక్రుడు
జనకుడిని మళ్ళీ అడుగుతున్నాడు, ఇది నిజంగా చాలా ఆశ్చర్యం, ఇది నిజంగా చాలా ఆశ్చర్యం జనక, నువ్వు చెప్పిన ప్రతి మాట నిజంగా చాలా ఆశ్చర్యం. నీకు నువ్వే నమస్కరించుకుని ఎంత గొప్పవాడు అని హఠాత్తుగా నీకు అనిపించింది. అది నిజంగా అవునా కాదా ఎట్లా తెలుస్తుంది? ఒకసారి చెప్పావు కరెక్టే, చెక్ చేసుకో. ఆత్మ జ్ఞానాదహో ప్రీతి అంటే నాకు ఆత్మజ్ఞానం అయిపోయింది అన్న ఒకానొక మాట నీకు ప్రీతికరంగా అనిపించి దాన్ని పట్టుకొని ఉన్నావా? విషయ భ్రమగోచరే. కానీ లోపల నువ్వు రకరకాల విషయాసక్తులు ఇంకా అణిగి ఉన్నాయి, రేపు ఎల్లుండవన్నీ బయటకు వస్తాయేమో, ఎవరికి తెలుసు? శుక్త రజ్ఞానతో లోభో యథ రజత విభ్రమే. ఎట్లాగైతే ఒక్కొక్కసారి సిల్వర్ లోపట మనకు వెండి కనిపిస్తుందో అట్లాగే మనలో రకరకాల భ్రాంతులు కలిగి మళ్ళీ మాయలో పడతామేమో. ఒకసారి చూసుకో. నిజంగా నీకు ఆత్మజ్ఞానం కలిగితే నీలో రాగము కానీ ద్వేషము కానీ డిస్క్రిపెన్సీస్ కానీ అంతరాలు కానీ విద్వేషాలు కానీ ఏమీ ఉండటానికి వీల్లేదు. ఏ విషయమైన విషయాసక్తులు ఉండటానికి వీల్లేదు. అవసరానికి ఎంతవరకు అవసరమో అంతవరకే. కానీ నీకు అవసరం లేనిది కూడా లాక్కోవాలన్న తాపత్రయం నీలో ఎప్పటికి ఉండదు. ఒకసారి ఆలోచించి చెప్పు. నీ అనుభవం ఏదైతే కలిగిందని చెప్తున్నావో దానికి ప్రమాణం ఏమిటి? ఇంతవరకు నేను కలవకముందే నీ యొక్క రాజ్యసభలో ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది కవులు, ఎంతోమంది తత్వజ్ఞానులు వచ్చి వాళ్ళు రకరకాల విషయాలు నీకు చెప్పున్నారు. నువ్వు రకరకాల విషయాలు చదువున్నావు. అవన్నీ ఇప్పుడు నా ముందు వెళ్ళవేస్తున్నావా? లేదా నిజంగానే నీకు అనుభవం అయిందా? ఒక్కసారి ఆలోచించుకొని చెప్పు. సో ఆత్మజ్ఞానికి సంబంధించిన ఒకానొక అపప్రథ ఏమిటంటే, ఒక మనిషి ఆత్మజ్ఞాని కావాలి అంటే అతను లాభాసక్తిని వదిలేయాలి, మోహాన్ని వదిలేయాలి, ఆ తర్వాత ఇంద్రియాలని తన నిగ్రహంలో ఉంచుకోవాలి, ఆ తర్వాత పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడకూడదు, ఎవరితో పోల్చుకోకూడదు. ఇవన్నీ చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. ఇవన్నీ చేస్తే ఒక మనిషి సహజంగా జ్ఞానం అవుతాడు. ఇవన్నీ కలిగిన మనిషి జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని గుర్తిస్తాం అని అనుకుంటారు. కానీ దీనికి విపరీత దిశలో సత్యం ఉంది. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆటోమేటిక్గా అతని నుంచి రాగం, మోహం, లోభం, విషయ వాంఛలు ఇవన్నీ అతి సహజంగా వెళ్ళిపోతాయి. అంతే. ఎట్లయితే పాము కుబుసం వదులుతుందో అట్లా హఠాత్తుగా నీ నుంచి అన్నీ వెళ్ళిపోతాయి ఒకేసారి. ఒక్కొక్క దాన్ని నువ్వు తరచి వదిలించుకోవడం, ఆ తర్వాత చివరి దశలో ఆత్మజ్ఞానం రావడం అన్నది కూడా ఒక మైండ్ గేమే. ఆ మధ్యకాలంలో నా దగ్గరికి ఒక సన్యాసి వచ్చాడు. సర్వసంగ పరిత్యాగి అని చెప్పుకున్నాడు. నాకేం అక్కర్లేదండి, అన్నీ వదిలేశానన్నాడు. నేను వచ్చిన తర్వాత అతను ఎన్ని ప్రశ్నలు వేశాడు. ఈ వస్తువు ఎంత కొన్నారు, ఈ పెయింటింగ్ ఎంత అమ్ముకుంటారు, ఈ పుస్తకాల్లో ఏముంది? అప్పుడు నేను చెప్పాను, అయ్యా మీరు ఇప్పుడే చెప్పారు నాకు ఇంతకుముందే ఫోన్లో, నాకు వేటి మీద ఆసక్తి లేదని. ఇవన్నీ అడుగుతున్నది ఎవరు? అప్పుడు నేను అతనితో చెప్పాను, ఏది తెలుసుకోవడం వల్ల నీకు ఏ ఉపయోగం లేదో ఆ విషయాలు తెలుసుకోకండి. నిజంగా తెలుసుకునే ఆసక్తి ఉందా? అనవసరంగా ముసుగేసుకుని నాకేం అక్కర్లేదని చెప్పకండి. నిజంగా ఆసక్తి ఉందని చెప్పండి, తప్పేమీ లేదు. మీకు ఒక 5 నిమిషాల సమయం ఇస్తున్నా, నిజంగా నాకు చెప్పండి. ఇప్పుడు మీరు అడిగిన ఈ 3-4 ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవడం వల్ల, లేదా నేను ఇచ్చే సమాచారాన్ని తెలుసుకోవడం వల్ల, లేదా నా అనుభవాన్ని తెలుసుకోవడం వల్ల మీకేమిటి ఉపయోగం? వాటి వల్ల మీకేమైనా ప్రయోజనం ఉందా? ఆ ప్రయోజనం లేని సమాచారంతో మీ మనసంతా ఎందుకు నింపుకుంటున్నారు? వాట్ ఈస్ ద యూస్? అతను అట్లా మౌనంగా ఉండిపోయాడు. ఒకసారి ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చాడు. ఒకానొక పెద్ద ఆశ్రమంలో ఒక 21 రోజుల కోర్స్ చేసి వచ్చాడు. ఆశ్రమం పేరు అవన్నీ ఏమి చెప్పను. నేను అతన్ని ఒకే ప్రశ్న అడిగాను, దీనివల్ల నీకేం ఒరిగింది? వాట్ ఈస్ ఇట్ యూ హ్యావ్ గెయిన్డ్ అవుట్ ఆఫ్ ఇట్? అప్పుడు అతను ఒకటే మాట చెప్పాడు. ఎక్కువగా చెప్పలేను, కానీ ఒక్కటి స్పష్టంగా నాకు
అర్థమైందన్నాడు. ఏమిటది? ఎవరు ఇలా మాట్లాడినా పట్టించుకోవడం మానేశాను అన్నాడు. అంతకుముందు చాలా పట్టించుకునేవాడిని, మాటకు రియాక్ట్ అయ్యేవాడిని, అసలు పట్టించుకోవడం మానేశాడు. అన్న తర్వాత నేను కాసేపటికన్నాను, ఎరా బేవకూఫ్ టీ తాగుతావా అనగానే, కాంత్ మైండ్ యువర్ టంగ్ అన్నాడు. నేను అన్నాను, పట్టించుకుంటున్నావు అన్నమాట, ఊరికి టెస్ట్ చేశానంతే. అక్కడితో మా చర్చ ముగిసింది. ఆ తర్వాత కాసేపటికి ఇద్దరం నవ్వుకున్నాం. నువ్వు అందరినీ వదిలేసి ఎక్కడో సముద్రంలో, ఎక్కడో చాలా దూరంగా, ఎక్కడో హిమాలయాల్లో ఉన్నావు అనుకో, అప్పుడు నీకు కలిగిన అనుభవం నిజమా కాదా నీకు ఇప్పటికి తెలియదు. నిజంగా నువ్వు జీవితాన్ని అనుభవించాలంటే నీ చుట్టుపక్కల స్కౌండ్రల్స్, స్టూపిడ్ పీపుల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, నేను తిట్టేవాళ్ళు, నిన్ను కించపరిచేవాళ్ళు, నీ గురించి అబద్ధాలు చెప్పేవాళ్ళు, నీ వస్తువులు ఎత్తుకుపోయేవాళ్ళు, అట్లాంటి వాళ్ళ మధ్యన ఉన్నప్పుడే జీవితం తెలుస్తుంది. మంచి వాళ్ళ మధ్యనే ఉన్నావనుకో జీవితం ఎప్పటికీ తెలియదు. మన సినిమాలో ఉన్న కథలన్నీ ఇంతే కదా. అందరూ మంచిగా ఉన్నారనుకో, వీళ్ళని కూడా మంచివాడు అనుకో, హీరోకి జీవితం ఎట్లా తెలుస్తుంది? సో హీరో తను రియలైజ్ కావాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏవో పిచ్చి పనులు చేయాలి, హీరో ఏవో పిచ్చి పనులు చేయాలి, అక్కడి నుంచి కదా జీవితం నేను తెలుసుకోవాలన్న స్పృహ కలిగేది. సో అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, ఆత్మ జ్ఞానాదహో ప్రీతి విషయ భ్రమగోచరే శుక్తే ప్రజ్ఞానతే లోభో యథా రజత విభ్రమే. సో ఇట్లా ఆత్మజ్ఞానం కలిగింది అని, నిన్ను నువ్వు చైతన్య స్వరూపుడివని, అహో ఆశ్చర్యమని, నాకు నేనే నమస్కారం పెట్టుకుంటున్నానని, అసలు నాకేది అంటుకోదని, శరీరాన్ని నేను దూరం నుంచి స్పృశించేవాడినని, శరీరం లేకపోయినా నేను ఉండేవాడినని, ఈ సమస్త సంసారాన్ని శరీరానికి ప్రకాశాన్ని ఇస్తున్నది నేనేనని, ఇవేవి శాశ్వతం కాదని, ఏది ఉన్నా లేకపోయినా నేనున్నానని ఇన్ని చెప్పిన నీవు అవన్నీ ప్రీతికరమైన మాటలను నాకు చెప్పావా, లేదా నిజంగా నీకు అనుభవం అయిందా? ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఇట్లాంటి ధోరణి ఉంది. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు చాలా గ్రేట్ అండి అంటే అందరూ ఆనందపడతారు. ఎవరైనా వచ్చి నువ్వు ఒక దరిద్రుడు అంటే ఎవరన్నా ఆనందపడతారా? వెంటనే కొట్లాటకు దిగరా? ఆ గ్రేట్ అన్నప్పుడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నప్పుడు, నువ్వు చాలా గొప్పవాడు అన్నప్పుడు నీకు అది ప్రీతికరంగా అనిపించి దాన్ని నువ్వు ఆమోదయోగ్యంగా దాన్ని చూసుకున్నావు తప్ప నిజంగా అది నిజమని నీకు తెలుసా? సో నీకు నచ్చిన విషయాలు ఎవరన్నా చెప్తే వారితో స్నేహం చేస్తున్నావు. నీ ఈగోని ఎవరన్నా సాటిస్ఫై చేస్తే వారితో స్నేహం చేస్తున్నావు. నువ్వు ఎలా ఉన్నప్పటికీ నువ్వు చెప్పిన దాన్ని సరే అని ఎవడన్నా అంటే నువ్వు వాడితో స్నేహం చేస్తున్నావు. అట్లాంటి వాళ్ళని మెచ్చుకుంటున్నావు. కానీ ఎవరైనా వచ్చి నిజంగా నువ్వు పాపివి, అదే సత్యమేమో, కానీ అట్లాంటి సమయంలో నీకెంత కోపం వస్తుంది. సో అష్టావక్రుడు జనకుణ్ణి పరీక్షిస్తున్నాడు. ఇదంతా నీకు నచ్చి, ఆ మాటలు నీకు చాలా సుఖప్రదంగా, హాయిగా, దానివల్ల నీకు ప్రపంచంలో గౌరవం వస్తుంది, నువ్వు ప్రపంచంలో గురువైపోతావు, నువ్వు ప్రపంచంలో ఇంతకాలం రాజుగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అట్లాంటి రాజుగా ఉన్న నువ్వు హఠాత్తుగా ఆత్మయోగిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే అట్లాంటి ఉద్దేశాలతో ఏమన్నా చెప్తున్నావా? ఒకసారి ఆలోచించుకొని చెప్పు. ఒకసారి నా జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. నాకు బాగా పరిచయం ఉన్న ఒక మిత్రుడు భార్య మరణించింది. నేను వెళ్ళాను హాస్పిటల్కి. అతను హృదయ విదారకంగా ఏడ్చాడు. నిజంగా అతను తన భార్యను ప్రేమించాడు. వాళ్ళు పెళ్లి కాకముందు నాకు తెలుసు, పెళ్ళైన తర్వాత కూడా నాకు తెలుసు. చాలా అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఏదో కారణాల వల్ల భార్య మరణించింది. ఒకసారి ఒక దేవాలయ మెట్ల మీద అతను నేను పక్కపక్కన కూర్చుని ఉన్నాం. నన్ను పట్టుకొని చాలా గట్టిగా ఏడ్చాడు. ఏడ్చి జనకునిలాగే మాట్లాడాడు. ఈ జీవితంలో ఇదంతా వేస్ట్, ఏ బంధాల్లో ఇరుక్కోకూడదు, ఇప్పుడు నాకు విముక్తి కలిగింది, తను లేకపోతే నేను బతకలేని అనుకున్నాను, కానీ నిజంగా ఇప్పుడు బతికి చూపిస్తాను. ఒకప్పుడు సంసారంలో పడి ఎన్నెన్నో చేయాలనుకొని చేయలేకపోయాను. ఆమె నా నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు నిజంగా జీవితం అంటే ఏంటో తెలిసింది. ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత నేను అతనికి ఒక పేపర్ మీద ఒక మాట రాసిచ్చాను. ఎందుకు పేపర్ మీద రాసిచ్చావని అడిగాడు. నేను అన్నాను, ఇప్పుడు నేను ఏమన్నా చెప్తే నీకు కోపం రావచ్చు, పేపర్ మీద రాసిచ్చింది ఇంటికి వెళ్ళి తీసి చదువుకో, నువ్వు మొత్తం చెప్పిన తర్వాత నాకు అట్లా అనిపించింది.
నేను పేపర్ మీద ఇట్లా రాసిచ్చాను, ఒక 3 నెలల తర్వాత నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకో. ఆ తర్వాత ఆ పేపర్ తన జోబులో పెట్టాను. ఆ సందు చివర మలుపు తిరిగాడో లేదో తిరిగి నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. నన్ను బండబూతులు తిట్టిపోయాడు. నేను నా అనుభవంలో నుంచి నేను మాట్లాడితే నువ్వు నా మీద జోక్స్ వేస్తావా? ఎంత ధైర్యం నీకు? నాకు నువ్వంటే చాలా గౌరవం కాబట్టి నేను కొట్టకుండా వెళ్తున్నాను, లేకపోతే అందరి ముందు నిన్ను చంపేసేలు ఉండేవాడిని. నేను ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఏమన్నాను? నీకు అనిపించింది నువ్వు చెప్పావు, నిన్ను చూస్తే నాకు అనిపించింది నేను చెప్పాను. చేసుకోకబ్బా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలని నిజంగా నువ్వు ఆచరిస్తే ఎంత గొప్ప. డూ ఇట్. అంటే నేను తప్పకుండా ప్రూవ్ చేసి చూపిస్తాను. నేను నాకు ప్రూవ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు, నువ్వు చేస్తే నాకు సంతోషమే. కానీ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది యూ షుడ్ గెట్ మ్యారీడ్. నీతో మాట్లాడి వేస్ట్ అని వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ ఒక 1.5 year తర్వాత తన పెళ్లి కార్డు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. నేను ఏమనలేదు, తను ఏమనలేదు. అప్పుడు నాతో ఒక్క మాట అన్నాడు ఆ దేవాలయంలో, అనుకుంటాం కానీ అన్నీ అవుతాయా? ఒంటరితనం భరించలేకపోతున్నా బాస్ అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ సంసారంలో పడ్డాడు. ఇప్పుడు పిల్లల్ని కన్నాడు, హాయిగా ఉన్నాడు. కాదనట్లే. నేను చెప్పిందల్లా ఏమిటి? నువ్వు ఒకానొక రియలైజేషన్ కలిగిన భావనలో, ఒక ఉన్మత్త స్థితిలో చాలామంది చాలా మాట్లాడతారు. ఎప్పుడైనా కోపడ్డప్పుడు అనుకుంటారు ఇక జీవితంలో కోపడొద్దు, అనవసరంగా కోపడ్డానని. ఒక రియలైజేషన్ వచ్చింది జనకుండాలాగే. కానీ విదిన్ నో టైం మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కోపడతారు, మళ్ళీ అందరికీ సారీలు చెప్తారు, మళ్ళీ బాధపడతారు, మళ్ళీ ఇదంతా వేస్ట్ అని తెలుసుకుంటారు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ కోపడతారు, మళ్ళీ వస్తువులు విసిరేస్తారు. అది తిరిగి విషయవాంఛ వస్తూ ఉంటుంది. తిరిగి నీ మైండ్ నీతో గేమ్స్ ఆడుతూనే ఉంటుంది. సో అష్టావక్ర మహాగీత ఎందుకు ప్రపంచంలో అత్యున్నతమైన ఆధ్యాత్మిక గ్రంథం అంటే, ఇంతవరకు చాలా పుస్తకాల్లో ఒకడు చెప్పడం మరొకడు వినడం అంతవరకే. కానీ అష్టావక్ర మహాగీతలో సలహాలు లేవు. నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అనేది ఏమీ లేదు. అడిగితే క్లుప్తంగా ఇది ఆత్మజ్ఞానం అంటే చెప్పాడు. ఆ తరువాత ఇది నాకు అర్థమైంది అని జనకుడు చెప్పాడు. ఓహో నీకు అర్థమైంది, టాటా, వెరీ గుడ్, శభాష్. ఇంకే నీకు ఆత్మజ్ఞానం నీకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి నువ్వు హాయిగా ఆత్మజ్ఞానిగా జీవించు అని అష్టావక్రుడు చెప్పలేదు. ఒక నిజమైన మాస్టర్ శిష్యుణ్ణి పరిపూర్ణంగా అనుభవం అయ్యిందా లేదా తెలుసుకోకుండా తన గడప దాటించడు. నిజమైన గురువు పెట్టినన్ని టెస్టులు ఈ ప్రపంచం మీద ఎవరు పెట్టరు. వాళ్ళ ఉద్దేశం నిన్ను బాధ పెట్టాలని కాదు. వాళ్ళ ఉద్దేశం నిజంగా నువ్వు చెప్తున్నది అవునా కాదా. సో ఇందులో దాదాపు ఒక 15-16 శ్లోకాలు ఉన్నట్టున్నాయి 3rd chapterలో. రేపటి టాక్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఒక ఈవెంట్ నుంచి వచ్చాను. అర్ధరాత్రి ఎప్పుడో 2 అవుతుంది. బయట చక్కటి వర్షం పడుతుంది. నా గదిలో అంతులేని ఏకాంతం ఉంది. దాని యొక్క ఎసెన్స్ చెప్దామని ఈ టాక్ చేశాను. ఆ ఎసెన్స్ ఏమిటి అంటే, చాలామంది హఠాత్తుగా జ్ఞానుల్లాగా మాట్లాడవచ్చు, కానీ ఆ మాటలకి చేష్టలకి పొంతనుండదు. మన పూర్వీకులు చెప్పే ఒక మాట ఉంది కదా, మనస వాచ కర్మేణ అని. సో వాక్కు వరకు చాలామంది జ్ఞానాన్ని మాట్లాడతారు. కొందరు చాలా గొప్పగా ఆలోచించి వాటిని ఫిలసఫైజ్ చేయగలరు, కానీ అనుభవించే వాళ్ళు చాలా కొద్దిమంది. రమణ మహర్షి తను ఏదైతే చెప్పాడో దానికి అనుభవ ప్రమాణంగా కనిపిస్తాడు. నీమ్ కరోలి బాబా జీవితంలో ఒక ఇన్సిడెంట్ ఉంది. అతను ఎప్పుడూ చెప్తూ ఉండేవాడంట, అతనికే విషయ ఆసక్తి లేదు, తనకంటూ ఏమీ లేదు, ఏది అవసరం లేదు. అవసరం లేదనుకున్నా వచ్చేది వస్తూనే ఉంటుంది, రాంది ఎలాగూ రాదు. రమణ మహర్షి ఏం వద్దనుకున్నా తన చుట్టూ ఒక పెద్ద ఆశ్రమం లేచింది. ఇప్పుడు ఆశ్రమం నడుస్తూ ఉంది, దానికి ధనము సమకూరింది, రమణ మహర్షి విగ్రహము వచ్చింది. ఇవన్నీ డబ్బుతోనే వచ్చాయి.
సో వస్తున్న దాన్ని కాదనడానికి ఏమీ లేదు. నీకు కోరిక ఉందా లేదా అన్నదే ప్రమాణం. సో నీమకరుళి బాబాకి ఎప్పుడు ఏ కోరికలు లేవు. కానీ అప్పుడప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడంట. వాళ్ళ గురువుగారి దగ్గర ఒకానొక రకమైన శంకు ఉండేది. ఆ శంకు ఆ గురువుగారు ఎప్పుడు తాకనిచ్చేవాళ్ళు కాదు. ఇతనికి ఒకసారి ఆ శంకును ముట్టుకోవాలని, కాసేపు దాంతో ఉండాలని ఒక చిన్న కోరిక ఉండిపోయింది. కానీ అత్యంత అరుదైన శంకు అది. సో ఈ విషయాన్ని చాలామంది శిష్యులకు అప్పుడప్పుడు చెప్పినప్పుడు ఒక ఆవిడ ఏదేమైనా గురువుగారికి శంకు తెచ్చిపెట్టాలని దేశ విదేశాల్లో తిరిగి ఎక్కడో ఆ అరుదైన శంకుని సంపాదించి మళ్ళీ కొన్ని నెలల ప్రయాణం తర్వాత మళ్ళీ కైంచికి వచ్చి నీమకరుళి బాబా ముందు పెట్టింది. దాంతో ఆయన చిన్నపిల్లవాళ్ళు చాలా గంతులు వేశాడు. ఈ శంకు నాకు చాలా నచ్చిన శంకు, వెరీ గుడ్, చాలా థ్యాంక్స్, ఇట్లా అన్న తర్వాత ఇది మీకోసమే తెచ్చానండి, మీరే ఉంచుకోండి అన్నదంట. థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం పాటు శంకుని అటు తిప్పి ఇటు తిప్పి అటు చూసి దాంట్లో ఊవను ఊది ఆ మరు నిమిషం అక్కడున్న ఎవరికి ఇచ్చేశాడంట. అప్పుడు ఆ ఎదురుగున్న ఆవిడ డిసప్పాయింట్ అయింది. ఎందుకు, నేను ఎంత కష్టపడి శంకు తీసుకొస్తే ఈ మనిషి నిమిషం కంటే ఎక్కువ ఆస్వాదించలేదు, మీరంతా జీవితకాలం ఉంచుకుంటారని కదా మీకు ఇచ్చింది. అప్పుడు నీమకరుళి చెప్పాడంటే, నిజానికి నాకు శంకు మీద ఏ ఆసక్తి లేదు. మా గురువుగారి దగ్గర ఉన్న శంకుని నేను ఎప్పుడన్నా ముట్టుకుందామని చూస్తే ఆయన ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. కారణం ఏమిటో నాకు తెలియదు. అప్పటి నుంచి చిన్న కోరిక ఉండిపోయింది, శంకుని ఒకసారి ముట్టుకోవాలి. నిజానికి ఆయన ముట్టుకొని ఇస్తే ఇప్పుడు నిమిషం పాటు ఎట్లాగైతే ఆ శంకుని అట్లా ఇట్లా తిప్పి చూశానో అట్లా తిప్పి చూసి ఉండేవాడిని అంతే. జస్ట్ ఆఫ్టర్ శంకు అంతే. అది అట్లా ఒక థాట్ ఉండిపోయింది. నీ వల్ల ఆ థాట్ కాస్త ఎరాడికేట్ అయిపోయింది, అంతకుమించి ఏమీ లేదు. ఆ శంకుతో నాకు వచ్చేదేమిటి, పోయేదేమిటి? సో నిజమైన అనుభవం కలిగినప్పుడు నీ ప్రవర్తనలో తెలుస్తుంది నీ అనుభవం నిజమా కాదా అని. అదర్వైజ్ నీ ప్రవర్తనలో ఎప్పటికీ అది రిఫ్లెక్ట్ అవ్వదు. బికాజ్ యు ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఎన్లైటన్మెంట్. సో ఎన్లైటన్మెంట్, అవేర్నెస్, నిష్కామకర్మ, సాక్షిభావన, సామరస్యం, సమత్వం, ఇవన్నీ ఆలోచనలు కావు. ఇవన్నీ నువ్వు అనుభవించి అక్కడి నుంచి నువ్వు మాట్లాడినప్పుడు దానికి ఒక బలం చేకూరుతుంది. నువ్వు గొప్పగా మాట్లాడక్కర్లే, ఎలా మాట్లాడినా అనుభవంగా నిలబడ్డ మనిషి ఎదురుగున్న తర్వాత మాటలు ఎందుకు? ఇప్పుడు మనం పుస్తకం లాంచ్ 2-3 చేసుకున్నాం. అది అనుభవాన్ని ఆధారం చేసుకొని చేసిందే. అది ఎదుటి వ్యక్తికి తెలుసో తెలియదో నాకు తెలియదు, గుర్తిస్తున్నారో లేదో తెలియదు. సమత్వాన్ని ఎట్లా సాధన చేయాలి, మనం అంతా ఒక్కటని ఎట్లా తెలియాలి? సరే, నాకు పుస్తకం రాయడం వచ్చి ఉండవచ్చు, నేను రాసి ఉండవచ్చు, అదేమీ గొప్ప కాదు. ఒకరు చెప్పులు కుట్టవచ్చు, అది వాళ్ళకి గొప్ప, అది వాళ్ళకి సాధ్యమైంది. మీ ఇంట్లో అందరూ వంట చేస్తూ ఉండవచ్చు, అది మీరు వంట చేయడం ఎంతో, నేను పుస్తకం రాయడం అంతా ఏముంది అందులో? సో మనం ఏదన్నా ఒక పుస్తకం రాసి దాన్ని ఫేమస్ చేయడానికి, దాన్ని ప్రజల దృష్టిలో నిలిచిపోయేలా చేయడానికి మనం రకరకాల చేష్టలు చేస్తాం. అవన్నీ మనకున్న విషయ వాంఛల వల్లనే వస్తాయి, మన కోరికల వల్లనే. అట్లా కాకుండా ఊరికి అందరం కలుసుకోవడం, సమత్వంలో కలుసుకోవడం. ఎవరు గొప్ప కాదు, ఎవరు అధములు కాదు, ఎవరు సెలబ్రిటీ కాదు, ఒక ప్రత్యేక వ్యక్తి ఎవరు లేరు, అందరూ సమానం. ఒక మనిషి మరొక మనిషిని కలుస్తున్నాడు, దానికి మాధ్యమం పుస్తకం అంతే. సో అష్టావక్రుడు జనకుణ్ణి ఈ రాబోయే సూత్రాల్లో రకరకాలుగా ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నల్లో చాలా బలం ఉంది. ఆ తర్వాత జనకుడి ఆ ప్రశ్నలన్నీ వింటున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత జనకుడు జవాబిస్తాడు. జనకుడు ఏం చెప్తాడు చూద్దాం. బ్లఫ్ చేస్తాడా, లేదా తన అనుభవం ప్రమాణమైందని ఎట్లా చెప్తాడు? హౌ టు కన్విన్స్ అష్టవక్ర, అది చాలా. ఆ విధంగా అష్టవక్ర మహాగీత వెరీ ఇంట్రెస్టింగ్ స్పిరిచువల్ టెక్స్ట్, వెరీ యూనిక్ టెక్స్ట్. ఇట్లాంటి టెక్స్ట్ మరొకటి లేదు. ఇంతకుముందే చెప్పినట్టు ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక పద్ధతుల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒక పద్ధతికి ద్వారం ఓపెన్ అవుతుంది. అష్టవక్ర మహాగీతలో పద్ధతి లేనే లేదు. తక్షణం నువ్వు విముక్తిలోకి రా. ఎందుకు? నీకు బంధాలు లేనప్పుడు నీకు విముక్తి అవసరమే లేదు. తద్వారా నువ్వు తక్షణం మోక్షాన్ని అనుభవించవచ్చు. ఇదే జ్ఞానం, ఇది జ్ఞానం అని మాటి మాటికి చెప్తున్నాడు. ఈ సమస్త విశ్వాన్ని సాక్షిగా చూడు. విశ్వం సాక్షి, సుఖీ భవ్.
విశ్వసాక్షి సుఖం చర్. మాటి మాటికి చెప్తాడు. అదే విషయాన్ని నేను మాటి మాటికి చెప్తాను. ఎప్పుడు నేను చెప్పే ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రపంచాన్ని గంభీరంగా తీసుకోకు. అది అవసరం కోసం మాత్రమే ఉంది. అది డబ్బు కానీ, పేరు కానీ, నీ ఉద్యోగం కానీ. వాటికి నీ మూలతత్వాలను ముడిపెట్టకు, నీ ఆత్మను ముడిపెట్టకు. సో ఏ ఏ విషయాలతో ప్రస్తుతం అవసరం ఉందో వాటితో నీ అవసరాలు తీర్చుకో. అంతవరకే. వాటి ద్వారా వచ్చే ఐడెంటిటీ అదంతా కల్పన, అబద్ధం. ఇదే జనకుడు చెప్తున్నాడు. బట్ అది నిజమా కాదా నువ్వు జీవిస్తేనే తెలుస్తుంది. ఆధ్యాత్మికతకి ఆలోచన ప్రమాణం కాదు, ఆచరణ, తద్వారా ఉనగురిన అనుభవము, ఆ తరువాత నీలో ఎస్టాబ్లిష్ అయిన ఒక సరళత, నీ మాటల్లో వచ్చే స్పష్టత, తర్వాత నీ యొక్క ప్రవర్తనలో సమత్వం, నీ కదలికల్లో సామరస్యం. ఇవి ప్రమాణాలు. ఇక్కడి నుంచే మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఎప్పుడన్నా వర్షం వస్తే నానండి. అది మనం ప్లాన్ చేసుకోలేం. వచ్చినప్పుడు నాంతే సరిపోతుంది. అష్టవక్ర మహాగీత కూడా ఒక వర్షం. దాంట్లో తడిసి ముద్దయి మనకు పట్టుకున్న అవసరం లేని విషయాలన్నీ అట్లా వర్షానికి కొట్టుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ సరస్సు వయసు.